దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికి యేసు ప్రభు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి స్తోత్రం. మంచిది నాన్న, నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మనం చదవండి యూదా పత్రిక 3వ వాక్యం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. మనందరికి కలగబోయేది రక్షణ ఒకటి ఉంది. అదే కడవరి కాల రక్షణ. పరిశుద్ధులమైన మనందరికీ కడవరి కాల రక్షణ ఉన్నది. ఈ కడవరి కాల రక్షణ మనం అందరము పొందుకోవాలంటే ఏం చేయాలంటే, మనము పరిశుద్ధులకు అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తం మనము ఒక పోరాటము చేయాలి. నిజమే, నేను ఎప్పుడు చెప్తున్నాను, నిజమే, ఇది పోరాటమే. ఎవరి పరిశుద్ధులు? అపోస్తలులు, ప్రవక్తలు. ఎవరినానా? అపోస్తలులు, ప్రవక్తలు. వీరికి అప్పగింపబడినటువంటి ఈ బోధన నిమిత్తము మనం పోరాటం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏంటి వీరికి అప్పగింపబడిన బోధ అనే సంగతులను అనేకము మనం నేర్చుకుంటున్నాం. గడిచిన వారం నేను మీకు పరిశుద్ధత గురించి బోధించాను. ఒక వ్యక్తి ఎన్ని విధాలుగా పరిశుద్ధపరచబడతాడు, పరిశుద్ధతను ఎలాగైనా కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకున్న భక్తులు ఎవరు అని కొందరినే మీకు చెప్పాను, మీ ముందు పెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. అంటే పరిశుద్ధత లేకుండా ఎవరు పరలోకానికి వెళ్ళరు. మీకు ఎప్పుడూ పరలోక రాజ్య సంబంధమైన బోధే నేను చేస్తున్నాను బిడ్డలారా. జాగ్రత్తగా మీరు గమనించండి, గ్రహించండి, వాక్యానుసారంగా బ్రతుకుటకు తీర్మానించుకోండి. అది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే ఈ తీర్మానం అనేది లేకపోతే నాన్న మీరు ఎంతకాలం బ్రతికినా అది వ్యర్థమే. కనుక మనుషులం కనుక మారాలి. కొద్దిగా మనం ఏం కావాలి? మారాలి, మార్పు చెందాలి. ఇది మీ మనసులో ఖచ్చితంగా పెట్టుకోండి. మీరు ఒకరోజు మారాల్సిందే. మారకపోతే పరలోకం పోలేరు. మారకపోతే ఏ దీవెన, ఏ ఆశీర్వాదం పొందలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఈ పూట నేను దేని గురించి మాట్లాడతానంటే, దేవుని ప్రజలమైన మనము, క్రైస్తవులమైన మనకు ఏముండాలంటే ఒక సమర్పణ జీవితం ఉండాలి. ఏముండాలండి? పరిశుద్ధులు మనకు నేర్పించింది, పరిశుద్ధులకు మనకు బోధించిన మాటలే నేను మీ అందరికి చెప్తున్నాను. మనకి ఏముండాలి? దేవుని ప్రజలమైన మనకి ఏముండాలంటే ఒక సంపూర్ణ సమర్పణ. నేను అనేది నాన్న మీకు అందుకే మళ్ళీ చెప్తున్నాను, మార్పు అనేది రావాలి. సమర్పణలోనికి మనం అందరము రావాలి. ఇందులో నేను బోధిస్తున్న ఏ ఉపదేశంలోనైనా నాన్న ఆ ఉపదేశానుసారంగా మీరు బ్రతకకపోతే ఈ భూమి మీద ఎంతకాలమైనా మీరు బ్రతుకుతారు, కానీ పరలోకం పోరు. ఎందుకు? వాక్యమును మీరి బ్రతికారు కనుక పరలోకం లేదు. ఖచ్చితంగా నువ్వు డిసైడ్ చేసుకో. యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ నేను ఇదే చెప్తున్నాను. వాక్యానుసారముగా బ్రతకని ప్రతి క్రైస్తవుడు పరలోకం పోడు. వాక్యమే నీకు ప్రామాణికం. వాక్యం తప్పి బ్రతికావా కష్టం, చాలా కష్టం. వాక్యం చెప్తుంది 100% నువ్వు పోవు. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. 2వ వాక్యం కూడా చదివేయి. 1వ వాక్యం 2వ వాక్యం కొంచెం వివరిస్తాను. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిలాడుచున్నాను. నిజమే, మనస్ఫూర్తిగా దండం పెట్టి అడుగుతున్నాను. మీరు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను, ఏమడిగాడు దేవుడు? మీ శరీరములను సమర్పించుకొనుడని
దేవుని వాత్సల్యమును బట్టి ప్రభు బ్రతిలాడుతున్నాడు. దేవుని సేవకునిగా నేను క్రైస్తవులందరినీ బ్రతిలాడుతున్నాను. దండం పెట్టి చెప్తున్నాను, మీరంటే నాకు ఏ ద్వేషము లేదు. వాక్యం లోతుకెళ్ళిన తర్వాత పాస్టర్ గారు వేరే అని ఎన్నడూ మీరు తలంచరాదు నా విషయంలో. ఎందుకు? నేను మీ శరీరాలను కాదు, మిమ్మల్ని కాదు, మీ ఆత్మలను కోరుచున్నాం గనుక వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మీకు ప్రకటిస్తున్నాను, బోధిస్తున్నాను. అది మీకైనా యావత్తు ఈ మాటలు వింటున్నా ప్రతి క్రైస్తవులకి కూడా నేను ఇదే మాట తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించును గాక. మీరు ఇక్కడ లేరు, కొందరు వాక్యం వింటున్నారు, చాలా మంది వింటున్నారు, వినేవాళ్ళు వింటున్నారు. మిడలారా వారిని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. రైట్. రెండో వాక్యం చదువు కిందికిగా. మీరు ఈ లోక మర్యాదను అది అనుసరింపక. ఎందుకు అనంటే మీ శరీరాలను ఎందుకు దేవుడు కోరుచున్నాడు? మీ శరీరమును ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటున్నాడు? దేవుడు ఎందుకు దేవునికి అనుకూలంగా మారాలి మీ శరీరాలు మీరు అని ఎందుకు కోరుతున్నాడంటే, మీరు ఒకప్పుడు ఈ లోకంలో ఉన్నారు. ఎక్కడున్నారు? మీరు లోకంలో ఉన్నారు. లోకంలో ఉన్నారు కనుక ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన, మీ మనసులన్నీ మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడు. రూపాంతరము అంటే మీ రూపం ఏం కావాలి? అంతరించిపోవాలి. మీ రూపాలు ఏం కావాలి? ఒకప్పటి రూపాలు ఏం కావాలి నాన్న? లేకుండా పోవడం. ఒకప్పుడు నీ రూపం వేరే ఉండే. ఈ లోక మర్యాద ప్రకారము నేను మిమ్మల్ని అందరినీ కొన్ని మాటలు అడుగుతాను, మీరు చెప్పాలి. మిమ్మల్ని అందరూ తెలిసిన మాటలే. ఒక స్త్రీని ముత్తైదువా అని ఎవరిని అంటారు నాన్న? పువ్వులు, గాజులు, బొట్టు, మెడలో తాళి, వేళ్లకు మెట్టలు, చేతులకు గాజులు కదా. భర్త చనిపోయినప్పుడు ఒకవేళ తన జీవితకాలం అంతా తన పనిని బట్టి తన ఒత్తిడిని బట్టి పువ్వులు పెట్టుకోకపోయినా, భర్త చనిపోయినప్పుడు ఏం చేస్తారు బిడ్డ? తలలో పువ్వులు పెడతారు, పెద్ద బొట్టు పెడతారు, ముఖానికి పసుపు పెడతారు, చేతి నిండా గాజులు వేస్తారు. తీసుకువెళ్ళి ఎక్కడ పగలగొడతారు ఇవి? భర్త చనిపోతే హిందూ ఆచారం, ఈ లోక మర్యాద చొప్పున, మన ఇండియా ఆచారం చొప్పున ఎక్కడ పగలగొడతారు? దింపుడు గల్లం దగ్గర పగలగొడతారు గాజులు. తెలుసా పని మీకు? ఎక్కడ పగలగొడతారు? దింపుడు గల్లం. భర్త ఎక్కడైతే దింపుడు గల్లం చేస్తారో అక్కడ గాజులన్నీ పగలగొడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ సమాధి చేసిన తర్వాత ఆమె మీద ఉన్న పూలు ఏం చేస్తారు నాన్న? తీసేస్తారు. తీసేసి ఎక్కడేస్తారు? సమాధి మీద వేస్తారు. ఇది ఇండియా అంటే భారతదేశ సాంప్రదాయం. ఈ లోక మర్యాద కదా. ఏ లోక మర్యాద? ఈ లోక మర్యాద. బొట్టు ఏ లోక మర్యాద? ఈ లోక మర్యాద. గాజులు ఏ లోక మర్యాద? ఈ లోక మర్యాద. పూలు ఏ లోక మర్యాద? ఈ లోక మర్యాద. తాలిబొట్టు ఏ లోక మర్యాద? ఈ లోక మర్యాద. మెట్టెలు ఏ లోక మర్యాద? చెప్పండి నాన్న. అన్ని ఈ లోక మర్యాద. అంటే ఈ లోక మర్యాద చొప్పునే బ్రతుకుతున్న నీలో ఏమి లేదు అంటే ఒక మారు మనసు నీకు లేదు. మీ మనస్సును మారి నూతన మగుట అంటే మీ మనసు నూతనంగా మారలేదు. మీ మనసు క్రొత్తగా మారలేదు. మీ మనస్సును మారి నూతన మగుట వలన మీరేం కావాలట? రూపాంతరం. అంటే నీ రూపం ఏం కావాలి? పాత రూపం ఏం కావాలి? పోవాలి. నీ పాత రూపం ఏం కావాలి? నీ పాత స్వభావం ఏం కావాలి? పోవాలి. నీ పాత పద్ధతులన్నీ ఏం కావాలి? పోవాలి. నీ పాత ఆచరణలన్నీ ఏం కావాలి? పోవాలి. ఇందులో ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా తప్పున్నదా? మీరు చెప్పండి వాక్యంలో. ఇప్పుడు నేను చెప్పింది వాక్యానుసారమా కాదా? నువ్వు ఇంకా ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నా నీకు మారు మనసుందా? ఉందా నాన్న? నీ మెడలో తాళి తీయలేదు, బొట్టు ఆపలేదు, గాజులు తీయలేదు, మెట్టెలు తీయలేదు, పువ్వులు పెట్టడము మానలేదు. ఇది లోకస్తులు పెట్టుకుంటారు. అది వారి ముత్తైదుతనం, వారి ముత్తైదువతనం. వారి ఆచార ప్రకారం వారు క్రమంగానే జీవిస్తున్నారు, వారు క్రమంగానే చేస్తున్నారు. ఎవరు? ఈ లోకస్తులు మన దేశ సాంప్రదాయ బిడ్డలు. వారు క్రమంగానే ఉంటున్నారు. వారు పూలు పెడుతున్నారు, వారు గాజులు పెట్టుకుంటున్నారు, వారు తాలిబొట్టు పెట్టుకుంటున్నారు, మట్టెలు పెట్టుకుంటున్నారు. ఇంకన్ని ఆభరణాలు అలంకరణ అంతా వారు బాగానే చేసుకుంటున్నారు. అది వారికి న్యాయమే, లోకంలో ఉన్న వారికి న్యాయమే. అది వారి మంచి సమర్పణే. దాన్ని అటు చెప్తే వాళ్ళకి సమర్పణ జీవితమే. బొట్టు లేకుండా నేను
బయటికి వెళ్ళను అనే సమర్పణ కాదా? సమర్పణ కాదా? పువ్వు లేకుండా నేను బయటికి వెళ్ళను అనే సమర్పణ కాదా? నేను గాజులు లేకుండా బయటికి వెళ్ళను, కాళ్ళకు మెట్టలు లేకుండా బయటికి వెళ్ళను, తాలి బొట్టు లేకుండా బయటికి వెళ్ళను, పువ్వులు లేకుండా బొట్టు లేకుండా కట్టు లేకుండా బయటికి వెళ్ళను అనేది వాళ్ళ సమర్పణే. కానీ క్రైస్తవులైన అనేకులకే ఏం లేదు? సమర్పణ లేదు. సిగ్గుచేటు సిగ్గుపడాలి. యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ సిగ్గుపడాలి. యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ సిగ్గుపడాలి. సమర్పణ లేని క్రైస్తవుడా నువ్వు క్రైస్తవుని వేదిరా? సమర్పణ లేని క్రైస్తవురాలా నువ్వు క్రైస్తవురాలు ఏంది? నీకు మారు మనస్సే లేదు, నీ మనస్సే మారలేదు, నీ రూపమే మారలేదు, నీ గుణమే మారలేదు, నీ స్వభావమే మారలేదు. పేరుకు మాత్రం నా హృదయం నిండా యేసయ్యేనండి, యేసయ్య పాటలే, యేసయ్య పాటలే, యేసయ్య భజనే. ఎంత అబద్ధం ఇది, ఎంత అబద్ధం ఇది, ఎంత భ్రమ ఇది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ పాత్రలు అంటే వంట గిన్నె ఉంది, పొయ్యి మీద వండుకుంటున్నావు. వంట గిన్నె ఉంది, పొయ్యి మీద వండుతున్నావు. దాన్ని ఈరోజు వండావు, అంత మసి పట్టింది, లోపల ఉన్నది అన్నం గిట్లున్నది అంటున్నది. దాన్ని ఏం చేస్తావు? తెల్లారలేసి తోముకుంటావా లేదా? లోపల మాత్రమే తోముతావా, బయట తోమవా? అంటే పాత్రను ఎక్కడెక్కడ తోమాలి? లోపల పరిశుద్ధంగా ఉండాలి, బయట కూడా పరిశుద్ధంగా. బయట అపవిత్రంగా ఉండి లోపల పరిశుద్ధంగా ఉంటే చూసేవారు ఏమంటారు? ఓ పనికి మాలిందారా, బుద్ధి ఉన్నదా నీకు? ఓ పనికి మాలిందా? లోపలనే పెట్టుకుంటావు వాళ్ళు ఉన్నగా, బయట భాష అంతా అట్లనే ఉంటుందా? అది ఆ మష అంతా బుద్ధి ఉందా నీకని వచ్చిపోయేటోళ్ళు చూసి తిడతారా లేదా? అంటే మనుషులే ఓర్వలేరే, మనుషులే చూసి సహించలేరే. దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయన ఎలాగ ఓరుస్తాడు అనుకుంటున్నావు? ఆయన ఎలాగున ఓర్చుకుంటాడు అనుకుంటున్నావు నువ్వు? నీ బ్రతుకు మారలేదు, నీ జీవితం మారలేదు, నీ అలంకరణ మారలేదు, నీ ఆభరణాలు మారలేదు, కొప్పేసుకొని కొప్పు చుట్టూ పూలు పెట్టుకోవడం మారలేదు, నీ బ్రతికే మారలేదు. నువ్వు క్రైస్తవురాలువా? నువ్వు క్రైస్తవుడువా? పురుషులకేముంటాయి? వేళ్ళకేముంటాయి? ఉంగరాలు ఉంటాయి, మెడలో ఒక చైన్. సూపర్. దేవుడు మమ్మల్ని దీవించండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కనుక ఇలాగ పెట్టుకున్నాం. ఓరి పిచ్చదవా, ఆశీర్వాదం అంటే వెండి బంగారాలారా? ఆశీర్వాదం అంటే డబ్బారా? ఆశీర్వాదం అంటే బిల్డింగ్లారా? ఆశీర్వాదం అంటే అదేనా? అదారా ఆశీర్వాదం? నిజమైన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆమె చెప్పు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంలో ఎదుగుతున్నావా? అది ఆశీర్వాదం. ప్రార్థనలో ఎదుగుతున్నావా? అది ఆశీర్వాదం. సమర్పణలో ఎదుగుతున్నావా? అది ఆశీర్వాదం. వైరాగ్యంలో అది ఆశీర్వాదం. నోరు తెరిస్తే దేవుని మాటలే మాట్లాడుతున్నావు, అది ఆశీర్వాదం. నోరు తెరిస్తే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావు, అది ఆశీర్వాదం. నువ్వు ప్రార్థన చేస్తే అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయా, ప్రజలు మారుతున్నారా, నువ్వు సువార్త చెప్తే అది ఆశీర్వాదం. వెండి బంగారాలే ఆశీర్వాదం, డబ్బే ఆశీర్వాదం, బిల్డింగ్లే ఆశీర్వాదం. అంటే దేవుడు అందరికి ఇస్తాడు. ఇవేమైనా పట్టుకపోతావంటే ఇంకెక్కువ ఇస్తాడు. నీకంటే సమర్పణలో ఉన్నానికి ఎక్కువ ఇవ్వద్దు, నీకంటే పరిశుద్ధునికి ఎక్కువ ఇవ్వద్దు, నీకంటే సేవకునికి ఎక్కువ ఇవ్వద్దు. మరి భ్రమలో బ్రతుకుతున్నాడు. మీ శరీరాన్ని ఎలా కోరుకుంటున్నాడు ఆయన? మీ శరీరములను సమర్పించుకోమంటాడు. ఏమని, ఎట్లుండాలంటున్నాడు? పరిశుద్ధంగా. రెండవది, దేవునికి అనుకూలమునైనా. రైట్. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు, నన్ను చూడండి. ఒకటి దేవునికి అనుకూలంగా ఉండాలి, రెండవది పరిశుద్ధంగా ఉండాలి. రైట్. ఇప్పుడు అనుకూలం కాడికి వచ్చేసరికి ఈ లోకంలో దేవుని ప్రజలమైన మనం ఎలాగున్నాము? దేవునికి అనుకూలంగా ఉన్నామా, మనుషులకు అనుకూలంగా ఉన్నామా? దేవునికి అనుకూలంగా ఉన్నామా, సైతానుకు విగ్రహములకు అనుకూలంగా ఉన్నామా? నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నావా, సైతానికి అనుకూలంగా ఉన్నావా? దేవునికి అనుకూలంగా ఉన్నావా, మనుషులకు అనుకూలంగా ఉన్నావా? పిచ్చి పిచ్చేసాలు వేయద్దు దేవుని దగ్గర. గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరినీ చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. ఆమె చెప్పలేదు మీరు? హల్లెలూయా. దేవుడు అందరినీ చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. ప్రభు కోరేది పరిశుద్ధతరా. నా బిడ్డలు నాకు అనుకూలంగా ఎప్పుడు బ్రతుకుతారా అని ఆయన మీ మీద కోటి ఆశలతో చూస్తున్నాడు. ఇంకా కోటి ఆశలతో చూస్తున్నాడు. ఇంకా నిన్ను ఇకనైనా మారుద్దేమో,
ఇకనైనా మారుద్దేమో, వీడు ఇకనైనా మారుతాడేమో, ఈ బిడ్డ ఇకనైనా మారుద్దేమో. మారమే మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఈ లోక మర్యాదను అనుసరించేవాడు దేవుని మర్యాదను అనుసరించట్లేదు. దేవుడు నీలో ఏం కోరుకుంటున్నాడంటే, దేవుడు ఇప్పుడు మీరు చెప్పండి, చాలా మంది అంటారు తెలివి తక్కువ సన్నాసులు ఏమంటారు? దేవుడు హృదయాన్ని కోరాడండి, శరీరాన్ని కోరాడండి. ఇదేంద్రా? రోమీలకు రాసిన పత్రిక 12:1 వాక్యాన్ని కనబడట్లేదా? చాలా మంది అంటారు నాన్న, దేవుడు హృదయాన్నే కోరాడండి, శరీరాన్ని ఎరగోరాడండి. మరి ఇదేందండి? ఇక్కడ కోరాడు కదండి. ఎందుకు కోరాడండి? నీ దేహములు దేవునికి నివసించాలనుకుంటున్నాడు. నువ్వేమో సైతాన్ని వేసుకొని తిరుగుతాను. నువ్వేమో సైతానికి నివాసం అయిపోయినావు. పిచ్చిదానా, మరి పిచ్చోడా, నువ్వు సైతానికి నివాసం అయిపోయినవురా, విగ్రహములకు నివాసం అయిపోయినవురా నాయన. వారి విగ్రహములు చెప్పండి రా వేసుకొని తిరుగు. ఇప్పుడు నువ్వు దేవునికి నివాస స్థలం కాదు, నువ్వు సైతానికి పక్కా సైతాను బిడ్డవు నువ్వు. పైగా నేను దేవుని బిడ్డనండి. యేసయ్య అంటే నా గుండె నిండా. పిచ్చిదాన, యేసయ్య నిజంగా నీ గుండె నిండంటే నీ రూపం మారుద్ది. నువ్వు మారుతావు, నీ రూపం మారుద్ది. అబద్ధం చెప్పొద్దు. నా దగ్గర అబద్ధం నడవది, యేసయ్య దగ్గర అబద్ధం నడవది. నువ్వు భ్రమలో బ్రతుకుతూ పిచ్చిదానా, పిచ్చోడా, అందరిని భ్రమ పెట్టాలని చూస్తావా? నీ బతికే మారలేదు, నీ రూపం మారలేదు, నీ మనసే మారలేదు. అలంకరణ మీద, పూల మీద, ఆభరణ మీద పిచ్చి నీకు ఇంకా పోలేదు. నేను మారినని చెప్తావు, మళ్ళా ఏం మారలే నీలో. బ్రతికినంత కాలం యేసయ్య దయ వల్ల ఆయన ఏమనిస్తే తీసుకొని బ్రతుకు, గంతేని బ్రతుకు. నన్ను అడిగితే అడక్క తినే బ్రతుకు అంటాను. దేవుని కొరకు బ్రతికే బ్రతుకు కాదు నీది. ముత్యపు దాని లెక్క అడక్క తినే బ్రతుకు. యేసయ్య ద్వారా అందరు బ్రతుకుతున్నారు, నువ్వు బ్రతుకు. ఇంకేమున్నది అందులో? అందరు బ్రతుకుతున్నారు, నువ్వు బ్రతుకు. కానీ దేవుని వల్లే బ్రతికినోడు గొప్పోడు. ఆమేన్. దేవుని కొరకు బ్రతికినోడు మరీ గొప్పోడు. వాడు కావాలి యేసయ్యకు. నాకు అనుకూలంగా అన్నాడు. ఎలాగన్నా? నాకు అనుకూలంగా. మీ దేహములు ఎవరి సొత్తునానా? నీకు అధికారం ఎవడిచ్చిండ్రా? క్రీస్తు రక్తము చేత కడగబడి బాప్తిస్మం పొందిన వారి దేహములు ఎవరి సొత్తు? దేవుని సొత్తు మీద నీ అధికారం ఏందో చెప్పు. నాకు నీ అధికారం ఏందో చెప్పు. నిన్ను ఎవడు పెట్టుకోమన్నాడు? అరే దేవుడు పెట్టుకోమంటే పెట్టుకో. ఇది దేవుని సొత్తు కదా నీ దేహం. దేవుని సొత్తు మీద నీ అధికారం ఏంది? పూసుకుంటావు, రాసుకుంటావు, పెట్టుకుంటావు, అలంకరించుకుంటావు, తిరుగుతావు, వేషాలన్నీ ఎత్తావు. ఈ ప్రపంచం ఇక్కడ కాదు, ఓన్లీ ఇండియా కాదు, ఓన్లీ తెలంగాణ కాదు, ఓన్లీ ధరంపురం కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ మారాలి. యావత్ ప్రపంచంలో ఉన్న వారందరూ మారాలి. మీ శరీరాలు పరిశుద్ధంగా ఉండాలి. మీరు దేవుని చిత్తం చేసేవారిగా ఉండాలి. ఈ శరీరంతో పాపం చేయొద్దు. ఈ శరీరాన్ని ఎలాగ పడితే అలాగ అలంకరించుకొని తిరగొద్దు. పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధతను కోరుతాడు. మీ దేహములు దేవుని సొత్తు. నీకెవడిచ్చిన అధికారం? నువ్వెందుకు దాన్ని ఇష్టానుసారంగా వాడుతున్నావు? నీ ఇష్టానుసారంగా అలంకరిస్తున్నావు, నీ ఇష్టానుసారంగా తాగుతున్నావు, తిరుగుతున్నావు, తింటున్నావు, నీ ఇష్టానుసారంగా చేస్తున్నావు. నీ ఇష్టమా? దేవుని సొత్తు కదా అది. దేవునికి అప్పగించు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అలాగనే బ్రతుకు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అలాగ బ్రతుకు. అది దేవుని బిడ్డల లక్షణం. రూపాంతరము పొందుడు అన్నాడు. అబ్బా, మీ రూపాలు ఏం కావాలి? పాత రూపాలన్నీ ఏం కావాలి బిడ్డ? మారిపోవాలిరా. ఒకప్పుడు ఈమెకి ఇదంటే పిచ్చండి, అలంకరణ అంటే పిచ్చండి, వెండి అంటే పిచ్చండి, బంగారం అంటే పిచ్చండి, ముఖానికి కలర్ వేసుడు అంటే పిచ్చండి, ఐబ్రో చేసి అంటే పిచ్చండి. ఇవేం కావాలి? అరే ఏది రూపాంతరము? పాత రూపం అంతరించిపోవాలి, లేకుండా పోవాలి. నువ్వు అన్యురాలివి కాదు, నువ్వు క్రైస్తవురాలివి. నువ్వు అన్యురాలివి కాదు. అన్ని లెక్క అన్ని పెట్టుకొని తిరిగి బజార్లు అంటే పోయి ఏదో చేయనికి నువ్వు అన్యురాలివి కాదు. అంటే వాళ్ళు అలా చేశారు, వాళ్ళకి అది న్యాయమే. నువ్వు క్రైస్తవురాలి కదా, నువ్వు మారాలి కదా. మళ్ళీ వాళ్ళలాగానే ప్రవర్తిస్తారంటే ఏంది? అప్పుడు నీకేం తేడా ఉంది? ఏం తేడా లేదు. అందుకని నేను అంటాను, క్రైస్తవుల్లో అనేక అన్యులు ఉన్నారు. క్రైస్తవుల్లో ఉన్న అన్యులు, మారు మనసు అక్కరలేని
99 మంది నీతిమంతులే, కానీ వీళ్ళకి ఏమక్కర్లేదు అంటున్నారు. మారు మనసే లేదు. ఎంతకాలం బ్రతికితేందిరా? మారు మనసు లేనికి పరలోకం ఎక్కడిది బిడ్డ? అస్సలు లేదు. బ్రతుకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేన్ని అడిగాడు దేవుడు? మీ శరీరం. ఏమన్నాడు? సజీవ యాగంగా. సజీవంగానే ఉండాలి కానీ, బ్రతికే ఉండాలి కానీ, యాగమైపోవడంటే కాలిపోవాలి. అంటే శరీరము దాని కోరికలు ఏం కావాలి? కాలిపోవాలి. శరీరము దాని కోరికలు కాలిపోవాలి. ఈ శరీరానికి అనేక కోరికలు ఉన్నాయి. తిని తాగి ధరించుకో, అలంకరించుకో, ఎవరితో పడితే వారితో పాపం చెయ్యి అనేటువంటి కోరికలు ఉంటాయి. నచ్చిన వారితో పాపం చెయ్యి అనే కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఏమవ్వాలి? యాగం అయిపోవాలి. అంటే అర్థమైంది? కాలిపోవాలి. దేవుడు మీకు జ్ఞాన వివేకము గల ఆత్మ అనుగ్రహించును గాక. మీ హృదయాలు, మీ అంతరంగము, మీ దేహం మీద ఉన్న ప్రతిదీ మారును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. పాత్ర లోపల శుద్ధి చేయబడాలి, వెలుపల శుద్ధి చేయబడకుండా లోపల శుద్ధి చేయబడి నేను బాగున్నాను అనడం న్యాయమే అంటారా? లేదు. బయట ఉన్నది పిచ్చిదాన మషంతా. పిచ్చిదానా మషంతా పాపముతో నీ దేహము నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఒకటి ఆ భాగం ఏది? శరీర సంబంధమైన అలంకరణ, శరీర సంబంధమైన తాగుడు, శరీర సంబంధం తిరుగుడు, శరీర సంబంధమైన ఆచారాలు, పాపం. ఇది ఒక భాగం. రైట్. ఇప్పుడు నన్ను చూడండి. ఇప్పుడు మీ శరీరాన్ని ఎందుకు సమర్పించుకోవాలి అని అంటే కొన్ని మాటలు జాగ్రత్తగా వినండి. రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక అట్టి మనస్సు మీరు. సూపర్. క్రీస్తు ఏమయ్యాడు నాన్న శరీరమందు? నీ శరీరాన్ని దేనికి అప్పగించుకోవాలి బిడ్డ? ఇప్పుడు చెప్పాలి దేనికి నాన్న? ఏ విషయమైన శ్రమలు బిడ్డ? మరి పొద్దంతా కష్టం చేయని కాదు నాను. అరే బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, పొద్దంతా చెమట తీసి వచ్చి నువ్వు కష్టపడకపోతే తిండే లేదన్నాడు దేవుడు. ఓకేనా? కష్టపడకపోతే తిండే లేదన్నాడు దేవుడు. కష్టపడు బిడ్డ. 6 రోజులు చక్కగా 7 రోజులు కష్టపడు, 8వ నాడు దేవుణ్ణి సేవించు అన్నాడు. రైట్. మంచిది. ఇప్పుడు ఏ విషయమైన శ్రమలకు దేవుడు అప్పగించుకున్నాడు? దేవుడు దేని కొరకు శ్రమ పడ్డాడు చెప్పండి? యేసు ప్రభు దేవుని రాజ్యమును స్థాపించుటకు, పరలోక రాజ్య సువార్తను ప్రకటించుటకు ఆయన తన దేహాన్ని కూడా లెక్క చేయకుండా దాని కొరకు తన శరీరమును అప్పగించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి నాన్న, మీ శరీరాన్ని దేనికి అప్పగించుకోవాలి బిడ్డ? దేవుని పనులు చేయడానికి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు, దేవుని పరిచర్య చేయుటకు. రైట్. మనం కూడా మన పురుషులు తమ భార్య పిల్లల కొరకు మాత్రమే కాదు, స్త్రీలు తమ భర్త కొరకు, తమ పిల్లల కొరకు మాత్రమే కాదు శ్రమపడ్డం. దేవుని రాజ్య వ్యాపకము నిమిత్తము కూడా శ్రమపడాలి. దేవుని పరిచర్య నిమిత్తము కూడా శ్రమపడాలి. దాని కొరకు మన శరీరాన్ని మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అమ్మా పరిచర్య ఉందమ్మా, ఎక్కడ పాస్టర్ గారు తీరది, మందిరం ముడవాలమ్మా, సాపలేయాలమ్మా, ఏడ పాస్టర్ గారు కుదరదు, మా పనే తీరలేదు ఇంకా. అమ్మ వంటలు ఉన్నాయమ్మా, పరిచయం లేదా, మీటింగ్ ఉందమ్మా, రావాలి, వస్తాం పోండి పాస్టర్ గారు అని ఎప్పుడొస్తారు? అంత కోర్సులు చేసి అంత అయిపోయాక లాస్ట్కి వస్తారు. అరే నాయన, ఇదెక్కడి న్యాయం రా? దేవుడు అడుగుతున్నాడా లేదా నిన్ను? దేవునికి నువ్వు కావాలా వద్దా? దేవుని పరిచర్య చేయడం కావాలా వద్దా? నువ్వు దేవుని కొరకు శ్రమ పడేటకు నీ శరీరాన్ని అప్పగించుకోవాలా లేదా? అప్పగించుకోవాలి. ఇదే ఒక సమర్పణ జీవితం. ఇది ఒక సమర్పణ జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్వరగా కొన్ని మాటలు చెప్తాను వినండి. నీ కాళ్ళు దేనికి సమర్పించుకోవాలి? నీ పాదములు దేవుని సువార్త. నీ చేతులు దేనికి సమర్పించుకోవాలి? కరపత్రికలు పంచుటకు, దేవుని పరిచర్య చేయటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చెవులు దేనికి సమర్పించాలి? మాటలు వినుటకు. నీ కళ్ళు దేనికి సమర్పించాలి? దేవుని కార్యములు. రైట్. అది దేవుని ఆశ్చర్య కార్యమును చూచుటకు సమర్పించుకోవాలి. నీ నోరు దేనికి సమర్పించాలి? ఇప్పుడు చెప్పు. ఏం మాట్లాడుతున్నావు బిడ్డ? మరి బిడ్డలారా ఏం మాట్లాడుతున్నారు బిడ్డలారా? నోరు తెరిస్తే దయచేసి ప్రేమగానే చెప్తున్నాను నాన్న, మీ నోటి ద్వారా ఎక్కువగా మాట్లాడండి.
ఇరుగు పొరుగు వారితో మాట్లాడండి, ఇతరులతో మాట్లాడండి, కానీ ప్రేమగా మాట్లాడండి. కరవకండి, ప్రేమగా మాట్లాడండి. భార్యను భర్త, భర్తను భార్య కరవద్దు, ఇరుగు పొరుగు వారిని కరవద్దు. నాన్న ఖర్చేటి ఏంటి బిడ్డ? మనకెందుకు ఆ స్వభావం, మనకెందుకు ఆ బుద్ధి? మంచిగా ఉంటారు కానీ ఇంట్లోకి వచ్చేసరికి కరుచుకుంటారు. అదొద్దు. గలతీయులు అన్నాడు కదా, ఖర్చుకొని అన్నాడు. ఓకేనా? రైట్. నీ మాట ఎట్లుండాలి? చాలా మాటలు ఉన్నాయి. ఒకటి, ఉప్పేసినట్లుగా ఉండాలి, దయగా ప్రేమగా మాట్లాడాలి. ఏ మాట మాట్లాడాలి? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు పక్కకు పెట్టి అన్నాడా లేదా? ఏ మాటలు మాట్లాడాలి బిడ్డ? దేవుని మాటలు, మంచి మాటలు, ఆరోగ్యకరమైన మాటలు, ఇతరులకు మేలు చేసే మాటలు. ఎందుకొరకు నీ టోటల్ బాడీని, నీ అవయవములను నీతి సాధనాలుగా మీరు అప్పగించుకోవాలి. హల్లెలూయా అన్నాడు కదా. దుర్నీతి సాధనాలుగా కాదు, నీతికి సాధనాలుగా మీ అవయవములను నీ శరీరం అంటే శరీరంలో ఏంటి నాన్న? అవయవాలు. అందుకు అప్పగించుకోవాలి. కానీ పిచ్చి పిచ్చి పనులు చేయుటకు, పిచ్చి పిచ్చిగా ఏదో చేయుటకు ఎన్నడూ మన దేహమును, మన అవయవములను అప్పగించుకొనకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి బిడ్డ, జాగ్రత్తగా నేను చెప్తున్నాను. మీ దేహములు దేవుని సొత్తు, దేవునికి కావాలి. మీ హృదయం కావాలి. ఎవరన్నా నామకార్థ భక్తి పనులు, నామకార్థ క్రైస్తవులు ఎవరన్నా ఆ శరీరాన్ని అడిగాడండి, పై రూపాన్ని చూడడు కదండి అని అంటే చెప్పి వాక్యం, అక్క పై రూపాన్ని కూడా చూస్తాడక్క, నీ శరీరమైన కావాలక్క అని చెప్పు. అర్థమవుతుందా? నీ పై రూపాన్ని కూడా చూస్తాడు. నీ రూపం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవునికి తమ్మును తామే సజీవ యాగముగా బలిగా సమర్పించుకున్న పరిశుద్ధులు కొందరు ఉన్నారు. ఒక ఇద్దరిని చెప్పి ముందుకెళ్తాను. ఓకేనా? దేవుడు దైవజనుడైన మోషేను పిలిచి, మోషే, నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ప్రజల్ని, నిర్గమకాండం 3వ అధ్యాయం 18, వారు నీ మాట విందురు గనుక నీవును ఇజ్రాయేలుల పెద్దలను ఐగుప్తు రాజు నొద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము, సెలవిమ్మని అతనితో చెప్పాము. ఏం సమర్పించమంటున్నాడు దేవుడు? ఒకటి ఏం సమర్పించమన్నాడు? ఫస్ట్ మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించాలి. ఈరోజు సమర్పణ గురించి చెప్తానన్నాను కదా. ఒకటి, మీ శరీరములనే దేవుడు సమర్పించమన్నాడు. ఇప్పుడు రెండోది ఏమడుగుతున్నాడు? బలిని సమర్పించమన్నాడు. అది బలిని ఇప్పుడు ఈ బలి సమర్పించాలన్నా నువ్వే, ఈ బలిని సమర్పించాలని నీ దేహమే, నువ్వే బలి పశువుగా మారి సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఫరోతో చెప్పు, ఇలాగన బలిని సమర్పించమని మమ్మల్ని పంపించు, 3 దినాల ప్రయాణం మేము వెళ్ళి బలిని సమర్పించాలి మా దేవునికి అని చెప్పు అని చెప్పారు. అతడు వినలేదు. తర్వాత అనేకమైన 10 విధములైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు చేశారు. ఆ తర్వాత వారు అక్కడ అనేకులను చంపేశారు. వారి ప్రథమ సంతానాన్ని దేవుడు చంపేసి ఇజ్రాయేల్ ప్రజల్ని బయటకు తీసుకొని వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు? వారు తెచ్చిన వాటిలో ఆ శ్రేష్టమైన వాటిని దేవునికి బలిలు సమర్పించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెలు, గొడ్లే, మేకలను సమస్తమును ఏం చేశారు? దేవునికి బలులుగా సమర్పించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఇప్పుడు దేవునికి మనం ఏమి సమర్పించాలంటే బలిని సమర్పించాలి. దేన్ని సమర్పించాలి నాన్న? బలులను సమర్పించాలి. అప్పుడు దేన్ని అప్పుడు ఏంటి అవి బలులు? గొర్రెలు, మేకలు, పావురపు పిల్లలు, ఇంకా పక్షులు, పశువులు బలులుగా సమర్పించేవారు. ఇప్పుడు నూతన నిబంధన కాలంలో యేసు ప్రభు గురించి రాయబడింది. ఆయనే పస్కా పశువుగా బలియాగమై పోయాడు అన్నాడు. ఇప్పుడు మనమే బలి అర్పించాలి. ఇప్పుడు మనము స్తోత్ర బలులు అర్పిస్తూ దేవుని యొక్క ఒక జిహ్వ బలులు అర్పిస్తూ దేవుని యొద్దకు రావాలి. జిహ్వ బలులు అన్న కాడ దాన్ని కరెక్ట్గా మనం ఆలోచన చేయగలిగితే, మన జీవమునే దేవునికి బలి యాగముగా సమర్పిస్తూ దేవుని యొద్దకు రావాలి. మన జీవమునే, మన ప్రాణమునే, మనల్ని మనమే
దేవునికి సమర్పించుకొని దేవుని యొద్దకు వచ్చి కృతజ్ఞత బలిగా మనల్ని మనం సమర్పించుకోవాలి. అందుకని ఇప్పుడు రోమాలో ఆ మాట అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒకసారి అబ్రహామును పిలిచి, అబ్రహామా, నీకొక్కడయ్యున్న నీ కుమారుని నాకు బలి అర్పించు అన్నాడు. వద్దులే, చదవద్దు. బలి అర్పించు అన్నాడు. తన ఏకైక కుమారుని తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? నాన్న మధ్యలో ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పుంది, బలి పశువు ఏది నాన్న అని అడుగుతున్నాడు. ఇద్దరు వెళ్ళారు. అబ్రహాం అన్నాడు, నాన్న యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు బలిని అన్నారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత రాళ్ళు అందించారు, రాళ్ళు పేర్చాడు, కట్టెలు ఇచ్చాడు, కట్టెలు పేర్చాడు. తర్వాత దగ్గరికి ఇస్సాకును పిలిచి, ఇస్సాకు, దేవుడు నిన్నే బలిగా అర్పించమన్నాడు నాన్న, ఏమంటావు అన్నాడు. అనగా ఇప్పుడు ఇస్సాకు ఏమని ఉండాలి? ఏమని ఉంటాడు? ఖచ్చితంగా, నాన్న నా దేవుడు నన్ను బలి అడిగాడా, ఓకే నాన్న, నువ్వు వెనక్కి తీయొద్దు, నేను సిద్ధం అని అనగానే కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి, ప్రభువా ఈ బలిని అంగీకరించని కత్తి పైకెత్తాడు. వెంటనే దేవుని దూత దిగి వచ్చి అబ్రహామును ఆపి అబ్రహామును ఇస్సాకుని ఇద్దరిని ఆశీర్వదించి పంపించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు అనేటువంటి ప్రవక్త, దేవుని సేవకుడు, తన్ను తాను దేవునికి బలిగా సమర్పించుకున్నాడు. చెప్పగట్టిగా ఆమేనని, హల్లెలూయా. తన ప్రాణాన్నే ధారపోశాడు. మరి నీవు నేను సిద్ధమా? కదా. పాత నిబంధన కాలం నాన్న ఈ ప్రసంగాలు ఏమీ లేదు పాపం. ఆయన ఇన్ని ప్రసంగాలు ఏది వినలేదు. వినకుండానే తన్ను తాను సజీవ యాగంగా దేవునికి సమర్పించేసుకున్నాడు. నేను బలైపోతాను, నా ప్రాణం కావాలా దేవునికి ఇచ్చేస్తాను అని. ఇంత సమర్పణ ఉందా మనలో? తన ప్రాణాన్ని సమర్పించేసుకున్నాడే. నువ్వు ప్రేమించినవి, నీ కోరికల్నే చంపేసుకోలేకపోతున్నావు. నీ ప్రేమించినది, నీ కోరికల్ని దేవునికి బలిగా సమర్పించలేకపోతున్నావు. ఎలాగనా మరి? మనకేం లేదు, సమర్పణ లేదు నాన్న. పితరులు వాళ్ళ ప్రాణాలను తమ్మును తాము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నారు. దేవుడు నిన్ను కూడా అలాగనే అడుగుతున్నాడు కదా. నిన్ను కోరుతున్నాడు దేవుడు, నీ శరీరాన్ని కోరుతున్నాడు, నీ ప్రాణ ఆత్మ దేహములను దేవుడు కోరుతున్నాడు. మన పరిస్థితి ఏంటి? మా సమర్పణ ఉందా మనలో? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రావాలి ఓ సమర్పణలోనికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకొకరి గురించి చెప్తాను, వినండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28-29. నెబుకద్నెజరు షద్రక్ మేషక్ అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. షద్రక్ మేషక్ అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి మొక్కమని, ఏ దేవునికి నమస్కరింపమని, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను తమ శరీరములను అప్పగించి అనగా సమర్పించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. ఏలయనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు కాక ఏ దేవుడును ఈ లోకమందు లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రక్ మేషక్ అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో అనగా ప్రభు అయిన యేసు క్రీస్తును ఎవడు తిట్టునో, ఎవడు దూషించునో, ఎవడు ద్వేషించునో వాడు తుత్తునియలుగా నరికేయాలి. యేసు ప్రభుని తిట్టే వాళ్ళని ఏం చేయాలి చెప్పండి రా. ఇది కొత్త నిబంధన కాలంలో, పాత నిబంధన కాలం కాదు. కానీ ఈ కొత్త నిబంధన కాలంలో ఇప్పుడు ఎవరు వారు ఈ ఆజ్ఞను తీసుకొచ్చింది ఎవరు? నెబుకద్నెజర్ మహారాజు. వారి పరిపాలన ఎక్కడి దాకా ఉంది? భారతదేశం వరకు, ఇండియా వరకు వారి పరిపాలన కొనసాగింది. 127 సంవత్సరాలు సూపర్ పవర్ కింగ్డమ్ అది. ఆ కాలంలో 127 సంవత్సరాలలో వాళ్ళ పరిపాలన ఈ ఆజ్ఞ బయలుదేరింది. ఎవరైతే షద్రక్ మేషక్ అబేద్నెగో అను వారి దేవుణ్ణి అనగా నిజమైన దేవుడు, రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఎవరైతే దూషిస్తారో వాడు తుత్తునియలుగా చేయబడవలెను, వాని ఇల్లు పెంట కుప్పగా విడవబడవలెను. ఇది నా ఆజ్ఞ, యావత్ ప్రపంచానికి జారీ చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఏం చేశారు ఇప్పుడు అక్కడ? ఏ ఘనకార్యం జరిగిందని? షద్రక్ మేషక్ అబేద్నెగో అను వారు ఏం చేశారని? అంతగా తమ శరీరములను
ఎవరికి అప్పగించుకున్నారు? దేవునికే అప్పగించుకున్నారు. వీళ్ళ మీద కోపగించినటువంటి కొందరు దుర్మార్గులు ఏం చేశారు? రాజా, నీదొక మహాప్రతిమ చేపిద్దాం, ఇక్కడ సెంటర్లో నిలబెడదాం, ఇదిగో ఒకరోజు పండుగ ఆచరిద్దాం, ఈ పండుగలో ఎవరైతే నీ ప్రతిమకు నమస్కరించారో వాడు అగ్నిలో వేయబడాలి రాజా అని శాసనం తీసుకొచ్చారు. ఈ శాసనం ఆ దేశం అంతటా ప్రకటింపబడింది. వీళ్ళ కోపం అంతా ఎవరి మీద? షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, వీళ్ళ మీద. ఏ విధం చేతన వాళ్ళని చంపేయాలి. విగ్రహం చేయించారు, పెట్టారు. రాజులు పొగిడితే పొంగిపోతారు కదా, పొగిడితే పాపం వాళ్ళు పొంగిపోతారు కదా, పొంగిపోయారు పాపం. విగ్రహం చేయించారు, పెట్టారు. పెద్ద వీణ, సింఫోని, పిల్లలు గ్రోవి, పాటలు పాడువారు, నాదములు వాయించేవారు ఒక్కసారి ఎగసి పాడుతున్నారు. ఎగసి పాడినప్పుడు అందరూ ఏం చేయాలి? ప్రజలందరూ సాగిలపడి నమస్కరించాలి. ప్రజలందరూ సాగిలపడ్డారు, కానీ ఈ ముగ్గురు అలాగే నిలబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి ఆజ్ఞ తెలియదా? అగ్నిగుండంలో వేస్తారని తెలియదా వాళ్ళకు? తెలుసా లేదా? తెలుసు నాన్న, అగ్నిగుండంలో వేస్తారని తెలుసు. కథ నిలబడగానే పక్కోడు చూసి, రాజా రాజా చూసిన రాజుగో ఆ ముగ్గురు ఎంత కింటలేరు రాజా, కాబట్టి ఇదిగో మీ బొమ్మ కూడా వారు సాగిల పడట్లేదు, మన దేవుని కూడా వాళ్ళు సాగిల పడలేదు, కాబట్టి అగ్నిలో వేసేయాలి వాళ్ళని అన్నారు. అనగానే అరే అగ్ని 7 అంతలు చేయండి అన్నారు రాజు. రాజు కోపం ఎక్కువ కదా, 7 అంతలు చేశారు. ఏంట్రా, ఎందుకురా మీరు సాగిల పడ్డారు? ఇచ్చిన జవాబు ఏంటిది? నెబుకద్నెజర్ మహారాజా, ఇందుని గురించి నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకేమీ లేదు. మండుచున్న వేడిమి గల అగ్నిగుండముల నుంచి మా దేవుడు మమ్మల్ని విడిపించుటకు, రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మేము మాత్రం నీ విగ్రహానికి ఎంత సమర్పణరా, ఎంత వైరాగ్యమురా. ఏ సేవకులు బోధించారా వాళ్ళకు? ఏ ప్రవక్తలు బోధించారా వాళ్ళకు? ఏ ధర్మశాస్త్రం ఎక్కడరా వాళ్ళు ఎక్కడ? ఒకే ఒక్క మాట పట్టుకున్నారు, విగ్రహారాధన చెయ్యొద్దు అనేది పట్టుకున్నారు. అయిపోయా. విగ్రహారాధన నేటి క్రైస్తవుల్లో భయంకరంగా ఉంది. నేటి క్రైస్తవుల్లో ఆత్మ సంబంధమైన విగ్రహారాధన భయంకరంగా ఉంది. చెప్పితే అర్థం కావట్లేదు. హృదయాలు వాత వేయబడ్డాయి, హృదయములను కఠినపరుచుకుంటున్నారు. బిడ్డ, నేనైతే చెప్తున్నాను, ఆయన ఎదుట నేను ఖచ్చితంగా తల ఎత్తుకొని నా యేసయ్యకు జవాబు చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. మీరు నరకంలో పడి కాలుతుంటే నాకు ఎలాంటి సంజాయిషి లేదు. ఎందుకు పోయినరా వాళ్ళు అని ప్రభు నన్ను అడగడు, ఎందుకంటే ఇది చూస్తున్నాడు, నా ప్రసంగం వింటున్నాడు ఆయన. నేను ఆయనకే భయపడతాను, ఎవరికి భయపడను. ఈ ప్రపంచంలో ఎవరికి భయపడను, ఈ ప్రపంచంలో ఎవరికి భయపడను. ఒక్క దేవునికి మాత్రమే నేను భయపడతాను, ఆయనకే లోబడతాను. ఇది వింటున్నాడు ఆయన. విగ్రహములను సేవించాం, మొక్కం అన్నారు. 7 అంతలు చేయబడింది, అగ్నిలో వేసేశారు. పట్టుకున్న వాళ్ళు ఏమైపోయారు? కాలి చచ్చిపోయారు. కానీ అగ్ని వారి దేహములను, వారి శరీరములను తాకలేదు. ఎందుకో? వారు సమర్పించుకున్నారు దేవునికి. ఆమేన్, హల్లెలూయా. విగ్రహాలను మొక్కం, విగ్రహాలను చేయం, విగ్రహాలను మీద వేసుకొని తిరిగాం. అలాంటి వారికి అగ్ని తప్పించబడుద్ది. విగ్రహాలను మీద వేసుకొని తిరుగుతున్నా నీకెక్కడ తప్పించబడుద్ది? నీ బతుకు ఆరని అగ్ని అని గుర్తుపెట్టుకో. నీ బ్రతుకంతా ఆరని అగ్నే. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ వారి శరీరములు వెలుపల పరిశుద్ధంగా ఉండాలి, లోపల పరిశుద్ధంగా ఉండాలి. అంతరంగము హృదయంలో 13 విధములైన పాపాలు లేవా? అవి ఉండొద్దు. నీ దేహం మీద అలంకరణ ఆభరణంలో ఈ లోక సంబంధమైన మర్యాద చొప్పున బ్రతకట్లేదా? నీ దేహం మీద లోక సంబంధమైన లేవా? ఉన్నాయి, అవి ఉండొద్దు. అది ఉండొద్దు. నీ శరీరం పరిశుద్ధంగా ఉండాలి, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి, అన్ని పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తమ దేహములను దేవునికి అప్పగించుకున్నారు. శద్రక్, మేషక్, అబేద్నెగోలు ఏం చేశారు? అప్పగించుకున్నారు. అగ్నికి ఆహుతవుటకు అప్పగించుకున్నారు, కానీ విగ్రహానికి మొక్కలేదు. అది సమర్పణ అంటే. ఇంకా ఏమి సమర్పించాలి? అది ఇంకా ఏమేమి దేవుని సన్నిధిలో సమర్పించాలి? మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11.
వారు ఆ నక్షత్రమును చూచి జ్ఞానులు ఇది తెలివి కళ్ళలో లక్షణం ఇది, జ్ఞానుల లక్షణం ఇది. వారు ఈ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెన్. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వచ్చిండ్రు? ఎవరి చేత బోధించబడ్డరు? ఎవరు వచ్చిన వారు? జ్ఞానులు. దేవుని దూత చేత బోధించబడిన వారే యేసు ప్రభువును దర్శించుకున్నటకు వచ్చారు. ఏమేమి పట్టుకొచ్చారమ్మా వచ్చేటప్పుడు? వట్టి చేతులతో ఊపుకుంటూ వారు రాలేదు. బంగారము, సాంబ్రాణి, బోలము ఆ కాలంలో ఏంటివి? విలువ కలిగినవి. ఇప్పుడు ఆ పెట్టెలు తీసుకొని వచ్చారు, యేసు ప్రభువును చూశారు. చూసి పెట్టెలను విప్పి ఏమేమి ఇచ్చారు నాన్న? బంగారము, సాంబ్రాణి, బోలం. ఓకేనా? అంటే అవి విలువ కలిగిన వస్తువులు. ఇప్పుడు బంగారాన్ని ఎవరి దగ్గర తీసుకురావాలి? ఎవరికి ఇవ్వాలి? నీ మీద ఉన్న బంగారాన్ని ఎవరికి ఇవ్వాలి? ఆ జ్ఞానులు అయితే ఇచ్చారు. నీ దగ్గర ఉంటే నీదా కాదు? నీ దగ్గర ఉంటే నీదే. అది యేసయ్యకి ఇస్తే యేసయ్యకి. ఇప్పుడు మన దగ్గర ఉన్న విలువ కలిగింది ఏదైనా సరే, వెండి బంగారం కానీ ఏదైనా సరే, అది ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. అది కానుకగా ఏం చేశారు నాన్న? కానుకగా సమర్పించబడాలి. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ విషయంలో నేను ఒకరిని గురించి సాక్ష్యం చెప్పగలను. ఎప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, వినండి. మా ఆత్మీయ తండ్రి డేవిడ్ రాజయ్య గారు మంచి ఉపదేశకులు. మాకంటే అనేకుల కంటే అద్భుతమైన గొప్ప ప్రసంగికులు, ఉపదేశకులు. పరిశుద్ధతను గురించి, సమర్పణ గురించి అతి కఠినంగా ఖచ్చితంగా ఉపదేశించేవారు వారు. ఇలాగనే ఒకరోజు ఈ సమర్పణ గురించి, అలంకరణ గురించి ప్రకటించినప్పుడు ఒక తల్లి గారు నిలబడి తన మీదున్న ప్రతి వెండి బంగారం వస్త్రము మా తండ్రి గారి చేతిలో పెట్టండి. ఆమె ఎవరు అనంటే సికింద్రాబాద్లో సంధ్యా థియేటర్ ఓనర్ చంద్రయ్య గారి కుమార్తె, ఒకతే కుమార్తె. ఆ తల్లి గారు ఒకతే కుమార్తె కనుక ఆయన బాగా వెండి బంగారం చేయించి పెట్టాడు. దేవుని వాక్యమును విని ప్రేరేపించబడినదై తన మీద ఉన్న బంగారం అంతా తీసి మా తండ్రి గారి చేతిలో పెడితే ఆయన చేతులు 2 సరిపోలే, పట్టనీకి 2 చేతులు సరిపోలేదు. ఓకేనా? వడి పడితే ఆ వడిలో వేసింది ఒలిసి ఆమె మొత్తం తీసి, కాళ్ళ పట్టీలు, మెట్టలు ఏది లేకుండా తీసి వేసింది ఇంతగా. అది సమర్పణ అంటే. అది సమర్పణ అంటే. వాళ్ళు మార్పు చెందిన వాళ్ళు, వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు, వారు సమర్పణ కలిగిన వారు. చక్కగా కారులో వస్తుంది. మనకేమన్నదని ఏం లేదు. చక్కగా కారులో వస్తుంది, చక్కగా కూర్చుంటుంది, దేవుని వాక్యాన్ని వింటుంది, ప్రార్థన చేయించుకుంటుంది, ప్రభువులో పాల్పొందుతుంది, చక్కగా ఇంటికి వెళ్ళి తన కుటుంబంతో గడుపుతుంది. సమర్పణ అని చెప్పినప్పుడు సమర్పించుకున్న వారు అలాగుంటారు. దేవునికి ఇవ్వాలి అని తీర్మానించుకున్నప్పుడు దేవునికి ఇచ్చేవారు అలాగుంటారు. ఇది నన్ను అడిగితే 98% పీపుల్స్ ఎవ్వరు చేయరు. 1-2 తప్ప. 100కి 1-2 గంతే. అలాంటి వాళ్ళు తప్ప ఎవరు చెయ్యరు. ఎందుకు? వాళ్ళకు ధైర్యం రాదు. ఎందుకు? వాళ్ళకు ధైర్యం వచ్చి అబ్బో ఇది ఇస్తేనా పాస్టర్ గారు బతికిపోతాడు. పాస్టర్ గారు ఏమవుతాడు? బ్రతికిపోతాడు, గొప్పోడవుతాడు, బిల్డింగ్ కట్టుకుంటాడు. పిచ్చిదానా, మా అయ్య తీసుకొచ్చి మీ కొడుక మందిరం కడతాను, పైన మొత్తం పెట్టి అన్నాడు. ఆశ్రయపురానికి పెట్టేసింది. అవి సేవకునికి మందిరం పనులు తప్ప, ఏదో ఒకటి కొనుడు తప్ప ఇంకేముంటాయండి? పిచ్చి ఆలోచన కాకపోతే. ఇదండి సమర్పణ కలిగిన వారు బ్రతుకు విధానం. ఆడి పిల్లలు ఉన్నారండి, ఒక బిడ్డ ఉన్నదండి. ఎట్లా బిడ్డకి ఏమన్నా నీతి సంపాదించి పెట్టి పాపాన్ని సంపాదించి పెడతావు, పాపాన్ని మూట కట్టిస్తావు, పాపాన్ని మూట కట్టిస్తావు నీ బిడ్డకు. బుద్ధి లేదు, జ్ఞానం లేదు. పాపాన్ని మూట కట్టియకు నీ బిడ్డకు. నీతిని సంపాదించు, నీతిని మూట కట్టి నీ బిడ్డలకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. వెండి బంగారములను బోలములను ఏం చేశారు? సాంబ్రాణి కానుకలుగా ఆయనకు సమర్పించారు. అంటే నీకు కలిగిందంతా ఏం చేయాలా? విలువైన సొత్తు ఏం చేయాలి? దేవుని యొద్దకు తీసుకొని వచ్చి కానుకలుగా సమర్పించుకోవాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం
మొదటి వాక్యం చదువు, మొదటి వాక్యం చదువు, 4వ వాక్యం చదువు డైరెక్ట్. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయో చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి అనగా సేవకునికి కనపరుచుకొని ఎవరు నియమించారు? మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పారు. అందరూ ఆమెను చెప్పండి. ఏం సమర్పించాలి నాన్న? కానుక. ఎందుకు సమర్పించమని అడిగినా? ఈయన ఎవరైనా ఒక కుష్ఠరోగి. ఎవరైనా కుష్ఠరోగి. అయ్యా, నీ దాసుడైన నేను కుష్ఠరోగంతో బాధపడుతున్నానయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవయ్యా, మీ చిత్తమైతే అని అంటే ఏమన్నాడు? ఒరే బాబు, నాకు ఇష్టమేరా, రా అని నువ్వు శుద్ధిని కమ్మని చెప్పి అతన్ని ప్రార్థించాడు. వెంటనే అతని కుష్ఠరోగం అతన్ని వదిలిపోయింది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బాగుపడ్డావు కనుక వెళ్ళి నీ సేవకునికి ఏం చేయి? నీ దేహాన్ని కనపరచుకో. అయ్యా, ఇదిగో పలాని దైవ సేవకుడు ప్రార్థన చేశాడయ్యా, పలాని ఆయన ప్రార్థన చేశాడయ్యా, నేను బాగుపడ్డానయ్యా అని నువ్వు వెళ్ళి ఏం చేయమన్నాడు? నీ కానుకని అతనికి సమర్పించు అన్నాడు. ఇది దేవుడు చెప్పిన నియమమే. వ్యక్తులు, కొందరు తెలివి తక్కువ వ్యక్తులు కానుకలు ఎందుకు ఇవ్వాలి, దశంభాగాలు ఎందుకు ఇవ్వాలని యూట్యూబ్లలో పెద్ద వైరల్ చేస్తారు. ఒరే బాబు, దేవుడు నేను అంటాను, హిందూ దేవాలయంలో నువ్వు పోతే, హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్తే ప్రజలు కానుకలు వేయట్లేదా? వేస్తున్నారా లేదా? ఎందుకు వేస్తున్నారు మరి? వాళ్ళు మాట్లాడతారు చర్చికి వెళ్ళి కానుకలు వేయొద్దని. వాము, మీకు దండమురా బాబు. ఈ కానుక ఎవరు నియమించారు? ఇది దేవుడే నియమించారు. ప్రత్యక్ష గుడారం కట్టడానికి ఎవరు నియమన్నాడు నాన్న? ఇజ్రాయేల్ ప్రజలనే ఇవ్వమన్నాడు. మీ కానుకలు, మీ దశంభాగాలు దేవుని సేవకునికి ఏం చేయమన్నాడు? ఇది దేవుడు చెప్పిన నియమం. వద్దననికి నువ్వెవనివి? ఇలాగ వద్దంటే కొంతమంది పిసినారి క్రైస్తవులకు సంతోషం, ఉత్సవం. అవునండి, అవునండి. ఇదేం బ్రతుకురా, తెలివి తక్కువ. విత్తితేనే పంట, విత్తని పంట, విత్తని వాడేవాడు పంట. అంతే. కానుకను సమర్పించు అన్నాడు. దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలి? కానుకను నేను అడిగితే తప్పు, కానికి 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 అని నేను అడిగితే తప్పు. నువ్వు ఇస్తే రైట్, నువ్వు ఇవ్వకపోతే నీది, నువ్వు ఇవ్వకపోతే నీది. ఎంతమందికి ప్రార్థన చేసి ఉంటాం ఇక్కడ? చాలా మందికి ప్రార్థన చేసి ఉంటాం ఇక్కడ. కానీ ఒక్కడు కూడా ఓసారి 10 రూపాయలు పెట్టిపోయారో లేడు. కొందరు తెలివి కళ్ళు పెడతారు, వాళ్ళకి కలిగింది. కొందరు జ్ఞానులు, తెలివి కళ్ళు వాళ్ళకి కలిగింది పెట్టారు. చాలా మంది నేను చెప్తున్నాను చాలా మంది ప్రార్థన చేయించుకొని బాగుపడి రూపాయి కానుకీయకుండా వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయినా సేవకునికి దేవుడు ఎప్పుడూ తక్కువ చెయ్యడు. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రైట్. ఒకటి, నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. రెండవది, నీకు కలిగిన విలువైన వస్తువులు, వెండి బంగారములే కానీ ఏదే కానీ సమర్పించాలి. మూడవది, నీకు కలిగిన దాంట్లో కానుక. నువ్వు బాగుపడ్డందుకు వాక్యోపదేశము పొందువాడు, చెప్పండి అమ్మా, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో ఏది మరి ఇమ్మని దేవుడు చెప్తున్నాడు. వద్దని చెప్పేవాడు సైతాన్. అంతేనా? దేవుని వాక్యమే కదా మేము చెప్పేది. గలతీ 6:6. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యాలి. భాగం ఇయ్యలేరా మీరు? అందుకనే దశంభాగం అని ఇయ్యరా దేవునికి అని చెప్తాం. కాబట్టి ఇచ్చేవాడు లేదు. తక్కువ. ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎంతమంది నాన్న? తక్కువ, కొద్ది మందే. ఒక రోజు ఇయ్యని వాడు దొంగ అన్నాడు. ఒక రోజు నువ్వు ఇయ్యలేదు కదా, నువ్వు దొంగవు కనుక పనిలోకి లేదు అంటే ఏం చేస్తారు నా? సింపుల్ గా ఇక్కడ పాస్టర్ ఏమన్నాడు? బిడ్డ, మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా నేనైతే ఏమన్నా, నువ్వు ఎందుకు ఇస్తలేవు, నీ ఎందుకు రాలేదని లెక్క రాసేటనైతే నేను కాదు, మీ ఇష్టం కదా. ఇస్తే ఇవ్వడం, లేకపోతే లేదు, మీ ఇష్టమే అది, అంతే. ఒక రోజు దేవుడు లెక్క అడిగితే మరి ఏం చేస్తారు నాన్న అక్కడ? మీరు ఒకవేళ ఏం చేస్తారు అక్కడ కనుక? నాన్న, నువ్వు ఇది చేయలేదు కనుక బిడ్డ, నీకు ఇక్కడ స్థానం లేదు, పో, నువ్వు దొంగవు అని అంటే ఏంటి మన పరిస్థితి? నరకమే బిడ్డ. దేవదూతను పిలిచాడే, ఈమె కాళ్ళు కట్టు, వీని కాళ్ళు కట్టు అంటాడు. నరకంలో పడేస్తాడు నాన్న. నేను బిడ్డ, నేను యథార్థంగా చెప్తున్నాను, నాకేం తక్కువ అయ్యి నేను చెప్పట్లేదు, నిజమే నేను చెప్తాను. నాకేమి తక్కువ అయ్యి, ఏ సేవకునికి ఏం తక్కువ కాదు నాన్న. విశ్వాసం మీద ఆధారపడి సేవ చేసే ఏ సేవకునికి నా లెక్క ప్రకారం తక్కువ కాదు. ఎందుకంటే దేవుడే వారి పోషకుడు, దేవుడు వారిని పోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ బిడ్డ, నువ్వు నరకం పోతావు, నువ్వు నిత్య నరకం వెళ్తావు. ఇది బాధ.
అయ్యా మరి దశమ భాగం పాత నిబంధనలు చెప్పిన కొత్త నిబంధనలు లేదుగయ్యా అని అంటావా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను చూసారా 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా అదిగో న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడుతుంది. వాటిని అంటే వాటిని అనగా 10వ భాగములు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అందరూ ఆమె చెప్పండి. ఇప్పుడు మానమంటే మానేయండి. అసలు మానేస్తే నీకే దెబ్బరా. ఎందుకు? ఆ అపోస్తల కాలంలో వేసిన ఇళ్ళైన భూములైన కలిగిన వారు అమ్మిన వాటి మీద తెచ్చి అపోస్తల పాదముల మీద పెట్టచ్చు వచ్చింది కదా. గలతీ 6:6 ఉన్నది, వాక్యోపదేశం పొందువాడు వాక్యోపదేశం బోధించడానికి అన్ని విషయంలో భాగం ఇవ్వాలి. సగ భాగం నీ వల్ల కాదు. నీకు ఇదే బెస్ట్ ఆప్షన్ నేను చెప్పేది. వారన్నాడు కలిగినాడు ఎంతో కానుక బస్ కలిగిన కష్టంలో వచ్చింది 10వ వంతు చక్కగా తీసి దేవునికి ఇస్తే అయిపోయాయి. నీతిగా, పరిశుద్ధంగా, మంచిగా సమర్పణ కలిగి బ్రతికితే అయిపోయా పరలోకం. ఆమె నేను చెప్పిన ఇవి చిన్నయాల చేయనికి వీటినే పెద్దగా అనుకుంటున్నారు మీరు. అందుకని తీసుకున్నాడు, నా కాడి సులువుగా, నా భారం తేలిక. కానీ మీకు బరువు అవుతుంది, అది మాలాంటి బరువు కాదు. కొందరు ఉన్నారు బిడ్డలు, వీళ్ళంటే బరువు కాదు, ఇచ్చే బిడ్డలకు బరువు కాదు. అది అయ్యా ఇదిగో నెలది కొడుతున్నాను తక్కువ కొట్టద్దు, అలా బరువు కాదు. పెద్ద బరువు అనిపించుకోరు. కష్టపడుతున్నారు, పని చేసుకున్నారు, వస్తున్నాయి. కానీ దేవునికి ఇస్తున్నారు. వాళ్ళదేదో వాళ్ళ ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తున్నారు. నేను ప్రతిదీ అడుగుతాను బిడ్డ. నేను చెప్పేది ఒకటే మీ అందరికీ ప్రేమతోనే చెప్తున్నాను. ప్రతిదీ దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు, నీ కార్యం అడుగుతాడు, నీ దర్శనం అడుగుతాడు, నిన్ను అడుగుతాడు. నిన్ను కోరుతున్నాడు, అర్థమవుతుందా? నిన్ను కోరుతున్నాడు, పరిశుద్ధంగా నీతిగా బ్రతకాలని నిన్ను కోరుతున్నాడు, నీ హృదయ అంతరంగంలో కోరుతున్నాడు. అలాగనే నీకు కలిగింది కూడా ఆయన కోరుతున్నాడు. నీ ప్రార్థన కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? ఇంకా నీ ప్రార్థన. గలితే ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం వాటి తనను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి పరలోక రాజ్యానికి అంగీకరింపబడను. అందరూ ఆమె చెప్తున్నాను. ప్రార్థన తండ్రికి సమర్పించాడు, భయం భక్తి కలిగి బ్రతికాడు, కనుకనే పరలోక రాజ్యంలో చేర్చబడ్డాడు. నీ ప్రార్థన ఏంటన్నా? నీ ప్రార్థన దేవునికి సమర్పిస్తున్నావా? నీ కృతజ్ఞతాస్తుతులు యాచన దేవునికి సమర్పిస్తున్నావా? నీలో నుంచి ఒక సమర్పణ కోరుతున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు దేని పని సమర్పించుకోవాలి? ఒకటి, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవడం, రెండు నీకున్న కార్యక్రమం సమర్పించుకోవడం, మూడవది నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుటకు సమర్పించుకోవాలి. ప్రార్థించుటకు, పరిచర్య చేయుటకు, సువార్త ప్రకటించుటకు, అర్థమవుతుందా? కరపత్రికలు చేయుట పంచుటకు, అలాగే మందిరంలో పరిచర్య చేయటకు సమర్పణ. మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి, మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఏమేమన్నాడు దేవుడు? ఒకటి, నిన్ను సమర్పించుకోమన్నాడు. రెండు, నీకు విలువైంది సమర్పించమన్నాడు. మూడు, నీ కానుక సమర్పించుకోమన్నాడు. నాలుగు, ప్రార్థించుటకు సమర్పించుకోమన్నాడు. ఐదు, పరిచర్య చేయుటకు సమర్పించుకోమన్నాడు. సువార్త ప్రకటించుటకు సమర్పించు, దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటించుటకు సమర్పించుకోవాలి, మందిర పరిచర్య చేయటకు సమర్పించుకోవాలి. మా సహోదరుడు ఒక ఆయన ఉండే, మా తండ్రి గారి యొక్క కారు నడుపుటకు, తండ్రి గారు బ్రతుకున్నంత కాలం తండ్రి గారి కారు నేను నడుపుతాను అని సమర్పించుకున్నాడు. నేను తిప్పినా అర్థమైందా? మామూలు కాదు. మా అయ్య తిరిగితే భయంకరంగా ఉంటుంది. నా మాటలు ఎంత నొప్పి జరుగుతుంది కదా, ఇంత నెట్టి అసలు ఇంటికి పోయిన ఊరేసుకొని సావాలి, అంత భయంకరంగా ఉంటాయి మా తండ్రి గారి మాటలు. మా తండ్రి గారి మాటలు అంత భయంకరంగా ఉంటాయి. అన్ని మాటలు తిట్టినా కూడా పోలే. అది నా సమర్పణ. అంటే మా మాట గట్టిగా చెప్పగానే మందిరం నిలిచిపోతుంది. నీ సమర్పణ ఎక్కడిదే?
ఇదా సమర్పణ? ప్రాణం పైన ఇక్కడే, ఇది సమర్పణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు సమర్పించుకోవాలి? ఆయన నీ కొరకు సమర్పించుకోవాలి. 1 తిమోతి 2:5. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనము, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. కొందరి కొరకే అన్నాడా? ఆ సంఘంలోకి వస్తున్న కొందరి కొరకే అన్నాడా? అందరి కొరకే? అందరి కొరకైతే నువ్వు కూడా సమర్పించుకోవాలి కదా నాన్న. అందరి కొరకైతే నువ్వు కూడా సమర్పించుకోవాలి కదా బిడ్డ. ఆయన అందరి కొరకు సమర్పించుకున్నాడు కనుక ఖచ్చితంగా మనం అందరము సమర్పించుకోవాలి. మనం అలా సమర్పించుకుంటేనే పరలోక రాజ్యంలోనికి అంగీకరింపబడతాం. మరి మేము ఎందుకు ఇంత కఠినంగా మీకు చెప్పాలి? ఎందుకు ఇంత కఠినంగా మేము మీకు బోధించాలి? ఏం చేయాలి అసలు మేము ఇంత లాస్ట్కు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చదువున్నాను 2 కొరింథీ 11:2 చదువు ముగిస్తున్నాను. దేవశక్తితో మీ యెడల ఆసక్తి కలిగి, దేవశక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా అది పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా ప్రభువైన యేసు క్రీస్తుకు మిమ్ములను అందరినీ సమర్పింపవలనని కానీ సర్పము తన కుయుక్తి చేసా హవ్వను మోసపరిచినట్లు అది మీ మనసులను సైతాన్ గారు చెరుపుతున్నాడు రా. అలంకరణ మీద తిప్పుతున్నాడు రా. పాపం మీద తిప్పుతున్నాడు రా. లోక సంబంధమైన ఆశల మీద తిప్పుతున్నాడు రా. సైతాన్ గాడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాడు నశించును గాక. ఆమేన్. మిమ్మల్ని తిప్పుతున్నాడు రా. మీ మనసులను తిప్పుతున్నాడు. ఆ వైపే ఎంతసేపు ఆ వైపే తిప్పుతున్నాడు. ప్రధానమైందా లేదా మీ అందరికీ? ప్రధానమైన అర్థమైందా? అది బాప్తిస్మం. ప్రధానమైన ఏంటి బిడ్డ? బాప్తిస్మం అన్న. బాప్తిస్మంలో క్రీస్తు ప్రధానం చేయబడ్డాం. ఇప్పుడు పౌరుడు పవిత్రురాలైన ఎవరు కన్యాకంట ఎవరు బిడ్డ? సంఘమే కదా. ఏ కన్యాకంట? పవిత్రురాలు అంటే పరిశుద్ధురాలైన. అపవిత్రులు పరలోకం చేర్చబడరు నాన్న. ఒక్కటే అపవిత్రులు పరలోకం చేర్చబడరు. అక్రమంలో ఉన్నవారు చేర్చబడరు. మారు మనసు లేని క్రైస్తవులు చేర్చబడరు బిడ్డ. పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తులకు సమర్పించవలనని. మిమ్మల్ని మేము ఏం చేయాలట అమ్మా? మిమ్మల్ని మేము ఏం చేయాలి? క్రీస్తుకు. వీళ్ళంతా నా సంఘం అయ్యా, వీళ్ళంతా నా సంఘ ప్రభు. నువ్వు ఇచ్చిన ప్రభు, నువ్వు వీళ్ళందరినీ తీసుకొని వచ్చిన ప్రభు. నేను ఏం చేయాలి? యేసుకు సమర్పించు. లెక్క ఒప్ప చెప్ప తప్పిపోతారని కదా మా బాధ అంతా. అదే కదా బిడ్డ మా బాధ అంతా. ఏందిరా ఇంకొకటి లేదు నాన్న. నిజంగా చెప్తున్నాను, నాకైతే ఇంకొక బాధే లేదు. మీరు తప్పిపోతారో ఏమో, నరకపోతారో ఏమో. ఆ సైతాన్ని కూడా మిమ్మల్ని మోసం చేసి క్రీస్తు సరళత నుండి, క్రీస్తు వాక్యం నుంచి, క్రీస్తు ప్రేమ నుంచి మిమ్మల్ని దూరం చేస్తాడో ఏమో అని భయపడుతున్నాను. ఆ భయంతో ఇవన్నీ చెప్తున్నాను. మీకేమో అర్థం కాక మీ హృదయాలను కఠినపరుచుకొని అమ్మ వాత వేయబడిన మనస్సాక్షి గల వారి ఉండి వింటూ వెళ్తూ ఉన్నారు. ఎంతకాలము నాకైతే తెలియదు. నేను మాత్రం ఎదురు చూసులే. నా పని ఏంటి నాయన? చెప్పడం, నిరీక్షణ కలిగి ఎదురు చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధనలో చెప్పబడ్డాయి, కొత్త నిబంధనలు ఎక్కడ చెప్పబడింది? నరకం పోతారని. అది చాలా మంది అంటున్నారు. అన్న నాకు విచిత్రంగా ఉంది. మరి వీళ్ళు వాక్యం చదవరా? వాక్యం తెలియదు, అర్థం కావట్లేదు. యాకోబు పత్రిక 5:2 వాక్యం చదువు. యాకోబు పత్రిక 5:2. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రాలు కూడా చిమ్మటలు కొట్టినవైనవి, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. ఆమేన్. అంటే మీ వెండి మీ బంగారం మిమ్మల్ని తినివేయును గాక. ఒప్పుకోవు మరి నరకములు కాలడం లేదు, సంతోషమే.
నరకంలో కాలంలో లేదు, సంతోషమే. కానీ మరి సమర్పణ ఏది? నువ్వు ఇక్కడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ బతుకు మాత్రం నిత్య నరకంలో ఆరని అగ్నే. నీ మీద ఉన్న నీ వెళ్ళి నీ బంగారం ఉన్నది కదా, దాని తొప్పేం చేస్తుందట? పోయి నేను పలానా ఆమె మీద ఉన్న ప్రభు 5 సంవత్సరాలు అని అంటుందట. ఇప్పుడు దాన్ని బట్టి ఏం చేయాలి? ఆయన నీకు తీర్పు తెచ్చాలా వద్దా? ఆయన నీతివంతుడు న్యాయవంతుడే కదా, ఎవరికి అన్యాయం చేయడు కదా. ఈ తీసి 2 సంవత్సరాలు సమర్పించుకొని ఓ పనికి వాళ్ళంటే అందరి దృష్టిలో కనబడ్డా ఈమెను నిన్ను ఒక దగ్గర చెప్తారా? చేస్తారా? నువ్వు చేర్చడు. నీది నీకే ఇస్తాడు, ఆమె ఘనత ఆమెకే ఇస్తాడు. ఇది అడగాలి మీరు అందరు. ఆ తుప్పు మిమ్మల్ని దహిస్తుంది ఒకరోజు. ఇప్పుడు దహిస్తుందా? వాక్యంలో ఎప్పుడు అనుకున్నారు, ఇప్పుడు లేదు, ఇప్పుడు కాదు. నరకములో దహిస్తుంది. ఆ వెండి బంగారం తుప్పు ఉంది కదా, అది ఆరని అగ్ని చేత మిమ్మల్ని కాలుస్తుంది. కొత్త శరీరం మొలుస్తూ ఉంటుంది, కాలుస్తూ ఉంటుంది. కేకలే నీ బ్రతకంతా కేక రాస్తూనే ఉంటావు. భయంకరమైన అగ్ని. దేనికే తట్టుకుంటారేమో ఒప్పుకుంటారు. అగ్నిలో పడిస్తే నీ బ్రతుకు. ఆలోచించు, వివేచించు, జ్ఞానం కలిగి బ్రతుకు. జ్ఞానం కలిగిన స్త్రీ నీ ఇల్లు కట్టుకో ముందు, తర్వాత నీ భర్తను కట్టుకో, నీ పిల్లల్ని కట్టుకో. అలాగుందా? జ్ఞానం కలిగిన స్త్రీ వాళ్ళే, జ్ఞానం కలిగిన పురుషుల వల్ల మీరు బ్రతకండి. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సమర్పించుకోండి. నా యేసయ్య రాకడలో ఎత్తబడండి. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.